దేవునికి స్తోత్రం. మా యొక్క ప్రేక్షకులకు మరియు సేవలో భాగస్వాములుగా ఉన్న మీ అందరికి కూడా మా యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా దేవుడు మనకి ఈ సంవత్సరం 2014 సంవత్సరానికి ఇచ్చినట్టు వాగ్దానపు మాట ఇంగ్లీష్లో ఎలివేషన్ అని విన్నాను. అది తెలుగులో హెచ్చింపు. మరి ఈ వాక్యం దేవుడు సంఘంలో ఇవ్వడానికి నాకు ఇచ్చాడు. ప్రేక్షకులైన మీరు, మరి ముఖ్యంగా భాగస్వాములైనటువంటి మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు విశ్వాసముతో పొందాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. తన వాక్యంలో దేవుడు ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే సర్వజనుల కంటే మిమ్మల్ని హెచ్చించదని వాగ్దానం ఇచ్చాడు. ఇది దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆశ అని మనం తెలుసుకోవాలి. ఇది దేవుని చిత్తమని మనం ఎరగాలి. అందుకు మనం తెలుసుకొని ఆ వాక్యాన్ని మనం స్వీకరించినట్టయితే, విశ్వసించినట్టయితే మనందరము కూడా దేవుని యొక్క ఆశీర్వాదము మరి హెచ్చింపు మనం అనుభవించగలం. ఇది మీరందరూ కూడా అనుభవిస్తారనే విశ్వాసంతో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు ఉద్యోగాల్లో, మరి మీ యొక్క పనిలో, మీ యొక్క కుటుంబాల్లో, మీ యొక్క ఆర్థిక విషయాల్లో, మీ యొక్క ఆరోగ్య విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మీరు మీ వైవాహిక జీవితంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదము హెచ్చింపు మీరు అనుభవిస్తారు. కాబట్టి నమ్మకంతో ఈ వాక్యాన్ని స్వీకరించండి, విశ్వసించండి, దేవుని స్తుతించండి, అనుభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జీవవాక్యము జీవితాలను వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. మనం ధ్యానించబోయేటువంటి అంశము ఇంగ్లీష్లో ఫియర్ అనే మాట. మరి తెలుగులో 2 పదాలు ఉన్నాయి, 2 మాటలు ఉన్నాయి. ఒకటి భయము, ఇంకొకటి పిరికితనము. ఈ 2 కూడా ఇంగ్లీష్లో ఫియర్ అంటారు. ఈ ఫియర్ ఏదైతే ఈరోజు మాట్లాడుతున్నామో, దేన్నైతే ధ్యానిస్తున్నామో, ఇది భయముతో కూడింది కాదు, ఇది ముఖ్యంగా పిరికితనముతో కూడింది. చూడండి, భయములో కూడా 2 ఉన్నాయి. ఒకటి దేవుని భయం ఉంది, ఇంకొకటేమో ఏదైనా చెడు జరుగుతుందేమో అని సంభవిస్తుందేమో అనేటువంటి భయం ఉంది. దేవుని భయము నిమిత్తం మనం ఈవేళ మాట్లాడటం లేదు. పిరికితనము, ఏ భయం అయితే మనకి హాని జరగనవి ఉన్నదేమో, హాని జరుగుతుందేమో, లేకపోతే లోటు జరుగుతుందేమో అనేటువంటి మరి ఆ భయాన్ని కలిగిస్తుందే, దాని నిమిత్తమై మాట్లాడినాను. ఓకే, అయితే ఈ పిరికితనం అనేది ఒక ఆత్మీయ శక్తి, ఒక ఆత్మీయ బలం. అది 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. చూసారా? అంటే పిరికితనము, ఈ భయము అనేటువంటి ఆత్మ దేవుని నుంచి వచ్చినది కాదు. ఆమేనండి గట్టిగా. ఈ భయము, ఈ పిరికితనము, చెడు జరుగుతుందేమో అనేటువంటి భయములో బ్రతుకుతున్నారు. చూసారా? ఇది దేవుడి నుంచి వచ్చేది కాదు. దేవుడి నుంచి వచ్చేది ఏంటి? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగించేది. మరి ఈ భయము అనేది, ఈ పిరికితనం అనేది విశ్వాసానికి విరుద్ధమైనది. విశ్వాసానికి విరుద్ధమైంది ఏంటండి? పిరికితనము, లేకపోతే ఒక రకమైనటువంటి భయం. విశ్వాసం అనేది
ఆత్మ సంబంధమైంది. అలాగే పిరికితనము కూడా ఆత్మకు సంబంధించినదే. విశ్వాసం అంటే ఏంటి? ఇంగ్లీష్లో మొదట చెప్తాను, వినండి. అ ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాట్ యు బిలీవ్, అండ్ వాట్ యు బిలీవ్ కాజెస్ వాట్ యు బిలీవ్ టు మేనిఫెస్ట్. అంటే ఈ పిరికితనం, ఈ భయం ఏంటంటే, విశ్వాసం అంటే నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో, నమ్ముతున్నావో అది క్రియాపూర్వకంగా ప్రదర్శించడం. ఏదైతే నువ్వు క్రియాపూర్వకంగా ప్రదర్శిస్తావో, అది ఏదైతే నువ్వు విశ్వసిస్తావో అది నీ జీవితంలో ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అవుతుంది, అంటే ప్రత్యక్షపరచబడుతుంది. అర్థమైన వారు ఆమెనండి, కన్ఫ్యూజ్ అయితే మటుకు చెప్పండి. కొద్దిమంది ఆమెనండి, కొద్దిమంది ఇంకేదో అన్నానంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. అర్థమైందా? ఏమన్నా వినండి. విశ్వాసం అనేది మన నమ్మికను వ్యక్తపరచుట. ఏదైతే మనం వ్యక్తపరుస్తున్నామో అది మన జీవితంలో ప్రదర్శించబడుతుంది. ఇది విశ్వాసం అంటే. ఇది ఒక శక్తి అన్నాం, ఒక బలము. ఎటువంటిదంటే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాన్ని ఆకర్షించగలిగే బలము. విశ్వాసం ఏంటండి? ఒక బలము, ఒక శక్తి. ఎటువంటిది? నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, ఏదైతే విశ్వసిస్తున్నావో అది నీ జీవితంలో ప్రదర్శించబడడానికి ఆకర్షించగలిగిన శక్తి. అది అర్థమైన వారు ఆమెనండి. మళ్ళీ అర్థమవుతుంది కదా? నాకే కష్టమవుతుంది, మీకు అర్థమవుతుందో లేదో అర్థం కావడానికి. ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను, కొద్ది కష్టం అవుతుంది. మీరు అర్థం కాకపోతే చెప్పాలి, ఎందుకంటే దాన్ని అర్థమయ్యే రకంగా చెప్పాలి. దీన్ని చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇప్పుడు ఇది విశ్వాసం అయితే, మరి పిరికితనము, ఈ భయం అనేది ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. యోబు సంగతి చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. యోబు అనే మనిషి ఉండేవాడు. అతడు యథార్థవర్తనుడును, అతను యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. చూసారా? యోబుకి దేవుని భయం ఉంది. దేవుని భయము అనేది నెగటివ్ది కాదు. దేవుని భయం ఎప్పుడు మనకు మేలు కలిగించేది. చూసారా? పిరికితనం ఎప్పుడు కూడా చెడుని కలిగిస్తుంది. దేవుని భయం ఎప్పుడు కూడా మనకి మేలుని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని భయం గురించి మాట్లాడటం లేదు, పిరికితనము, చెడు జరుగుతుందేమో అనేటువంటి భయం గురించి మాట్లాడుతున్నాం. పిరికితనం అనే ఆత్మను గురించి మనము మాట్లాడుతున్నాం ఈవేళ. అయితే ఇక్కడ ఏమన్నాడు? యోబు గురించి ఎంత మంచి దేవుని భక్తుడో తెలియపరుస్తున్నాడు. ఈ యోబు దేవుడంటే భయముతో బ్రతికేవాడు, యథార్థుడు. అయితే ఈ యోబు ప్రతిరోజు అర్పణలు అర్పించేవాడు దేవునికి. ఎందుకో తెలుసా? తన పిల్లలు ఎవరైనా పాపము చేశారేమో, వారికి హాని జరుగుతుందేమో అనేటువంటి భయముతో దేవునికి అర్పణ అర్పించేవాడు. గమనించండి, ఇక్కడ అర్పణ అర్పించడం మంచిదే, కానీ ఎటువంటి హృదయముతో, ఎటువంటి దృక్పథంతో చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఇది వచ్చేది విశ్వాస మూలముగా రావటం లేదు. ఈ అర్పణ భయము మూలముగా అర్పిస్తున్నాడు. అర్థమైన వారు ఆమెనండి. చూసారా? ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవునితో మనం ఏది చేసినా ఎప్పుడు కూడా దాని మూలము విశ్వాసంలోంచే ఉండాలి, కానీ పిరికితనం నుంచి ఉండకూడదు. దేవునికి అంగీకారం అవ్వాలంటే ఏదైనా సరే విశ్వాసం వల్ల జరిగినదే అంగీకరిస్తాడు. అందుకే అన్నాడు దేవుని యొక్క వాక్యం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము ఇష్టులై జీవించలేము, అసాధ్యం. చూసారా? అయితే విశ్వాసము లేకుండా ఏం చేస్తున్నాడు యోబు? భయపడుతూ ఏ రోజన్నా ఏదైనా చెడు జరుగుతుందేమో ఏదైనా అని నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. కానీ అది జరగకూడదని అర్పణలు అర్పిస్తున్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు. కానీ భయము మట్టుకు ఆయన హృదయంలో ఉంది. అయితే ఇప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి. 3వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఏది వచ్చునని
ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా. నేను బహుగా భయపడుతునో అదియే నాకు అదియే నాకు సంభవించాను. ఏది జరుగుతుందని నేను నమ్మానో, ఏదైతే భయపడ్డానో అదే జరిగింది నాకు. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. చూసారా? అంటే ఈ భయము, ఈ పిరికితనం అనేది కూడా ఒక శక్తి, విశ్వాసము లాంటిది. ఇది కూడా మనము మన నమ్మికను ఏ విధంగా ప్రత్యక్షపరుస్తున్నామో దానిని బట్టి మన జీవితంలో ప్రత్యక్షత జరుగుతుంది. ఇది కూడా ఎటువంటి శక్తి? ఏది నమ్ముతున్నామో దాన్ని ఆకర్షించి మన జీవితంలో ప్రదర్శించడానికి కావలసిన శక్తి ఇది. జాగ్రత్త వినండి. విశ్వాసము, పిరికితనం, ఈ భయము, ఈ రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధమైనవి, కానీ రెండు కూడా ఒకే రకముగా పనిచేస్తున్నాయి. ఒకటి మనకి మేలు కలిగించడానికి, ఇంకోటి మనకి కీడు కలిగించడానికి. కానీ రెండు కూడా పనిచేసే విధానం ఒకటే. విశ్వాసానికి ఏం శక్తి ఉంది? మనం ఏదైతే నమ్ముతున్నామో అది మన జీవితంలో జరిగించే శక్తి ఉంది. పిరికితనంకి ఏం శక్తి ఉంది? మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే విశ్వసిస్తున్నామో అదే మన జీవితంలో జరిగించడానికి శక్తి కలిగింది. అంటే విశ్వాసము పనిచేస్తుందా, పిరికితనం మన జీవితంలో పనిచేస్తుందా? ఆ నిర్ణయం మన చేతిలో ఉంది. విశ్వాసములో నువ్వు బలపడితే, నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అదే నీకు సంభవిస్తుంది. పిరికితనంలో నువ్వు జీవిస్తున్నట్టయితే, దేని నిమిత్తమై నువ్వు భయపడుతున్నావో అదే నీ జీవితంలో ప్రదర్శించబడుతుంది. ఇది యోబు యొక్క సాక్ష్యం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆమేన్. I am sent for the liberation of the men and women of this generation. God sent me in an 18-hour-long vision. So God said to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today. The strangers moving through your body is cursed today. In the name of Jesus. మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతికిరణ్ అనేటువంటి ఒక బ్రదర్ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి సాక్ష్యం మరి ఉంచినారు. ఇంతకు ముందే మన మధ్యలోనికి సాక్ష్యం చెప్పడానికి ఈ బ్రదర్ వచ్చినారు. ఆ సమయంలో సాక్ష్యం చెప్పినప్పుడు పాస్టర్ రాజు గారు ప్రత్యేకంగా చెప్పారు, ఇంకా అధికమైనటువంటి మేలులు దేవుడిని యొక్క జీవితంలోనికి తీసుకురానై ఉన్నారని చెప్పి. మరి బ్రదర్ మరి ఒక ప్రాజెక్ట్ గురించి 2 సంవత్సరాలుగా మరి ఒక సంస్థకి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి తను సెలెక్ట్ అవ్వడం జరగలేదు. కానీ ఈసారి మరి మరలా అతను వెళ్ళడము మరి వేస్ట్ అనుకున్నప్పుడు వాళ్ళే పిలిచి మరి వచ్చి మరి అక్కడికి క్లయింట్స్ చూపించమని చెప్పారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా టీంతో వచ్చారు. 38 వరకు అక్కడ మరి వారందరూ కూడా ఉన్నప్పుడు ఇతను మాత్రం ఒక వ్యక్తిని తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి తన పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి సమయంలో వారు చూసి మీరు ఇద్దరే వచ్చారని వారు నిరుత్సాహపడినప్పటికీ ఇతను మరి నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను చేసి చూపిస్తానని చెప్పారు. అతనికి 15 నిమిషాల సమయం ఇవ్వబడింది. కానీ 10 నిమిషాల వరకు అతను చేసేసరికి వారు చాలు, ఇంకా మీరు వెళ్ళవచ్చు, మేము రిపోర్ట్ మీకు తర్వాత తెలియపరుస్తామని చెప్పారు. ఆ విధంగా వారు చెప్పడాన్ని బట్టి ఈసారి కూడా మరి ఈ యొక్క ప్రాజెక్ట్ నేను కోల్పోయాను అనుకుని బ్రదర్ వెళ్ళిపోయారు. కానీ దేవుడు సమస్తము సమకూడి మంచి కొరకు జరిగిస్తారని స్తుతించి మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత తను తెలుసుకున్న విషయం వారు కాల్ చేసి మరి 38 మందిలో మరి ఇతను కూడా సెలెక్ట్ అవ్వడం అనేది, ఇతను ఒక్కడే సెలెక్ట్ అవ్వడం అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్గా మరి మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. అయితే దీంట్లో మరి అతి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మరి కార్యము విషయము ఏంటి అని అంటే, మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి వేరొక వ్యక్తిని మరి ఆ యొక్క పోస్ట్కి తీసుకోమని దానికి మరి రికమెండ్ చేయడం జరిగింది. అయితే వీరు బ్రదర్కి ఫోన్ చేసి మామూలుగా మరి
ఆ రోజు 11 గంటలకి మరి ఆ యొక్క కాంట్రాక్ట్ సైన్ చేయవలసి ఉంది. 10 గంటలకే మళ్ళీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. 11 గంటలకే ఎమ్మెల్యే రాకముందే మీరు ఈ కాంట్రాక్ట్ సైన్ చేసి తీసుకోమని వాళ్ళే పిలిచి మరి సహోదరుడికి చెప్పడం జరిగింది. కేవలము దేవుని అనుగ్రహమును బట్టి కుమారుడు మరి పొందుకున్నటువంటి స్థితిని గురించి మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ఇది మరి సుమారు 10 లక్షల వరకు అతనికి మరి లాభం బిజినెస్గా మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మరి ఒక ప్రాజెక్ట్ వారు కూడా మరి తను పిలిచి ఏ విధమైన డెమో లేకుండానే మరి ముందున్నటువంటి తన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అతనికి మంచి అవకాశం ఇచ్చారు. దాంట్లో 25 లక్షల వరకు కూడా తనకి లాభాన్ని ఇచ్చేటువంటి విధంగా మరి ఆ ప్రాజెక్ట్ తన ముందుకు వచ్చడానికి దేవుడు సహాయం చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగునుగాక. అయితే ఈ పిరికితనము, ఈ భయము అనేది ఎలా వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన చాలు. ఇక్కడ ఆదాము ఎందుకు సృష్టించబడ్డాడు? దేవునితో సహవాసము చేయడానికి కొరకు ఆదాము సృష్టించబడ్డాడు. అయితే ఆదాముతో దేవుడు ఏమన్నాడు? ఏ రోజైతే నువ్వు ఆ యొక్క చెట్టు ఫలము తింటావో ఆ రోజు నువ్వు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. అయితే ఆ రోజు వచ్చింది. ఏ రోజైతే వారు ఆ ఫలంని తిన్నారో ఆ రోజు దేవుడు చెప్పిన విధంగా ఆయన మరణించాడు. అంటే మరణం అంటే ప్రాణము లేకపోవడమే కాదు, సెపరేట్ అంటే వేరుపరచబడడం. దేవుని నుంచి ఆయన దూరపరచబడి వేరుపరచబడ్డాడు. ఎప్పుడైతే ఆత్మీయంగా చనిపోయాడో అప్పుడు వాని యొక్క నేత్రములు విప్పబడి నేను దిగంబరిని అనుకున్నాడు. వినండి, ఇది జరిగిన వెంటనే దేవుడు ఆ వనంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆదాము దాక్కుంటున్నాడు. ఎందుకు దాక్కున్నాడంట? నీ స్వరమును విని నేను భయపడి తిని. చెప్పండి అందరూ, ఏంటండి? గట్టిగా చెప్పాలి మళ్ళీ. మరి అంతకు ముందు రోజే దేవుడు వస్తే ఆయనతో సహవాసం చేశాడు, కూర్చొని మాట్లాడారు, కలిసి తిరిగారు. ఈరోజు అదే దేవుడు వచ్చినప్పుడు భయం వచ్చింది. దేవుని నుంచి వచ్చేది కాదు భయము. భయం అనేది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే మానవుడు తన పాపము ద్వారా పడ్డాడో అప్పుడు మరణం వచ్చింది. మరణము ద్వారా పిరికితనము, ఈ భయం అనేది వచ్చింది. ఆమేనండి, చూసారా? కాబట్టి భయానికి మూలము దేవుడు కాదు, దాని మూలము పాపం. పాపము ద్వారానే మరణం వచ్చింది. మరణము వచ్చినందుకు వాడికి పిరికితనం వచ్చింది. ఆదాము యొక్క పాపము ద్వారా సాతాను మరణాన్ని స్వాధీనపరుచుకున్నాడు, మనిషిని పిరికితనానికి లోబర్చాడు. కాబట్టి ఈ యొక్క స్థితిలో ఈ రకంగా ఈ భయము, ఈ పిరికితనం అనేది వచ్చింది. అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నాం, ఈ భయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ పిరికితనం గురించి ఒక్కోసారి ఒక అంశాన్ని తెలుసుకోవాలంటే దానికి విరుద్ధమైంది ఏంటో తెలుసుకుంటే దీని అంశాన్ని మనం బాగా అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ పిరికితనముకి విరుద్ధం, ఈ భయానికి విరుద్ధమైంది ఏంటండి? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి అందరూ, అరవండి గట్టిగా, విశ్వాసం అని. కాబట్టి మనం విశ్వాసం ఏంటో తెలుసుకుంటే ఒక రకంగా మనం భయాన్ని మనము అర్థం చేసుకోగలం. అయితే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనేది దేవుని వాక్యంలోంచి వచ్చేది. అంటే ఒక నమ్మిక. ఈ నమ్మిక ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యంలోంచి వచ్చేదే విశ్వాసం. మరి భయం అనేది ఏంటి? దేవుని వాక్యానికి, దేవుని వాక్యం కాదు
దానికి వ్యతిరేకముగా వచ్చి దాని ద్వారా ఉద్భవించేదే పిరికితనం, లేకపోతే భయం. విశ్వాసం ఎలాగొస్తుంది చెప్పండి? ఏంటండి? వినుట వలన విశ్వాసం వస్తుంది. పిరికితనం ఎలాగొస్తుంది? వినుట వలనే వస్తుంది. చూసారా దాన్ని? అందుకే ఏమైనా అర్థం చేసుకోవాలి, రెండూ అర్థం చేసుకోవాలి మనం. ఏమి వినాలి విశ్వాసం రావాలంటే? దేవుని వాక్యం. దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే దాని మీద నువ్వు ఎక్కువగా విని దాన్ని ధ్యానించినట్టయితే ఏమొస్తుందండి? విశ్వాసం రాదు. విశ్వాసాన్ని కోల్పోతావు, భయాన్ని నువ్వు స్వీకరిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, నీవు మాటలు విన్నప్పుడు, నేను మాట్లాడుతున్నాను మీతో, నీవు మాటలు వినేటప్పుడు అక్షరాలు చూడవు నీ మైండ్లో. నేను మాట్లాడుతున్నాను, మీరేం చూస్తున్నారు? చిత్రాలు చూస్తారు, బొమ్మలు చూస్తారు. ఉదాహరణకి ఒక కార్ అన్నాను. కార్ అనగానే వెంటనే 4 చక్రాలు ఉన్నటువంటి బండి కనపడుతుంది అందరి మనసుల్లో. అవునా? చెప్పండి మట్టిగా ఆమె చెప్పండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మాటల ద్వారా నేను చిత్రాల్ని సృష్టిస్తున్నాను. దేవుడు మాటల ద్వారా మనం ఈ మాటల ద్వారా ఈ చిత్రాలు చిత్రీకరించడం అనేది మనం ఇది గమనించాలి. కార్ అనగానే మీరందరూ 4 చక్రాలు గల ఒక బండిని చూశారు. ఇప్పుడు నేను ఆ కార్ని నల్ల కార్ అన్నాను, వెంటనే ఏమైంది? ఇప్పుడు మీ చిత్రాలు మారిపోయాయి. అవునా? ఈ నల్ల కార్నే నేను ఇప్పుడు నానో అన్నాను అనుకోండి, వెంటనే మారిపోయింది. చిన్న కొద్దిమంది నేను నల్ల కార్ అనగానే పెద్ద కార్ చూశారు, కొద్దిమంది చిన్న కార్ చూశారు, కొద్దిమంది మధ్య రకం కార్ చూశారు. ఇప్పుడు నేను నానో అనగానే అందరి కారు దిగిపోయింది సైజులో. ఏం ప్రదర్శిస్తున్నా అంటే మాటల ద్వారా, మాటలు వినుట ద్వారా మన మనస్సులో ఏమవుతున్నాయి? చిత్రాలు చిత్రీకరించబడుతున్నాయి. అయితే మాటలు అనేవి విత్తనాలు లాంటివి. ఎప్పుడైతే ఈ విత్తనాలు నీ హృదయంలో నాటబడతాయో, ఆ నాటబడ్డటువంటి ఆ విత్తనము చిత్రాల్ని సృష్టిస్తాయి. ఎప్పుడైనా నువ్వు ఒక రిపోర్ట్ విన్నావు అనుకో, ఆ రిపోర్ట్ ఏం చేస్తుంది? ఆ రిపోర్టు ట్రాన్స్లేట్ అంటే ఈ మాటల్ని చిత్రాలుగా మారుస్తుంది అన్నమాట. ఉదాహరణ ఇస్తా, వినండి జాగ్రత్తగా. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చూసి పరీక్షించి అమ్మ నీకు క్యాన్సర్ ఉంది అంటారు. అనగానే ఏమొద్దో వినండి, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి వెంటనే నీ మనసు ఎక్కడికి వెళ్తో తెలుసా? మీ బంధువుల్లోనో, మీ స్నేహితుల్లోనో, మీకు తెలిసిన వారిలోనో ఎవరికో అదే ఆ క్యాన్సర్ నుండి మరణించిన వారిని గురించి జ్ఞాపకం చేస్తారు. వెంటనే నీ మనస్సులో నువ్వు చూసే చిత్రం ఏంటంటే, ఎప్పుడు చనిపోతాను అనుకుంటావు. మరణం అనే చిత్రం కనపడతా ఉంటుంది. చూసారా? వింటారా? అర్థమవుతుందా? ఈ మాటలు ఎప్పుడైతే ఈ చిత్రాలు తయారు చేయబడతాయో మన హృదయంలోగా నాటబడితే అయితే అది విశ్వాసంగా మారుతుంది, లేకపోతే పిరికితనంగా మారుతుంది. నువ్వు ఏదైతే నమ్మి విశ్వసిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. చూడు, యోబు ప్రార్థిస్తున్నాడు, అర్పణలు ఇస్తున్నాడు, కానీ ఏం నమ్ముతున్నాడు? ఏదో చెడు జరుగుతుందని. అర్థమైందా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత నువ్వు అర్పణలు ఇచ్చినా, ఎంత ఉపవాసం ఉన్నా ఆ చిత్రం మారకపోతే దేవుడు నాకు కాపుదల, నా చుట్టూ ఉన్నవాడు నా యెహోవా, ఆయన దూతలకి నన్ను కాపాడడానికి ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి నేను భయపడను అని నమ్మేవారు కొద్దిమంది బయటికి వెళ్తున్నా నేను తిరిగి ఇంటికి వస్తానో లేదో అనేటువంటి కొద్దిమంది. అవునా?
యాక్సిడెంట్ అవుద్దేమో, వెళ్ళినప్పుడల్లా యాక్సిడెంట్ అవుద్దేమో అనే తలంపు తలంచేవారు ఉంటారు. అయితే నువ్వు దేని మీద నువ్వు ఎక్కువ ధ్యానిస్తావో అది నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే అది స్థిరపరచబడుతుందో అది నమ్మికగా మారుతుంది. ఆ ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అదే నీ యొక్క జీవితంలో ప్రదర్శించబడుతుంది. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది కొద్దిమంది అడుగుతున్నారు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా పాస్టర్ గారు, నేను ప్రతి వారం గుడికి వస్తాను, అర్పణిస్తున్నాను, నా దశం భాగం ఇస్తాను, అయినా దేవుడు నాకు ఎందుకు మేలు జరిగించటం లేదు, అయినా నా వ్యాపారం ఎందుకు బాగుపడటం లేదు, అయినా నాకు స్వస్థత ఎందుకు కలగటం లేదు. ఎందుకో తెలుసా? వెనక నీ మైండ్లో ఎక్కడో నువ్వు ఏం నమ్ముతున్నావు, ఇది జరగదు అని అనవు నీ నోటితో, కానీ నువ్వు నమ్ముతున్నావు. నాకు వివాహము జరిగితే బాగుండు కానీ జరగదు. నేను ఇంత పెద్దాన్ని అయిపోయాను కదా, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నమ్ముతున్నానని పాస్టర్ గారు అంటారు, విత్తనం విత్తుతారు, కానీ మన మైండ్లో మనసులో ఏముంది? అవ్వదు. అది నాటుకుపోయి ఉంది. అది అందుకే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత విత్తనం వేసినా, ఎంత కన్ఫెషన్ చేసినా అది జరగటం లేదు. అది మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిత్రం మారకపోతే విశ్వాస పరిమాణం మారదు. నీ చిత్రం మారకపోతే నువ్వు ఏ చిత్రాన్ని అయితే నువ్వు పట్టుకొని ఉన్నావో అదే నీ జీవితంలో ప్రదర్శించబడుతుంది. నువ్వు ఎంతకాలం అయితే నువ్వు వెళ్ళి నేను ఐఎమ్ పోర్ నేను బీదవాడినండి అంటావు, అంతకాలం మీరు పేదరికంలోనే ఉంటావు. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా, ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వదించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యము తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వదించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వదించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.